చేస్తా ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటి వరకు కట్టలేదు. అనేక మంది వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండం చేయాలి వీళ్ళు. రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడి నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటైజేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్ ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతోపాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 15 సార్లు చేస్తూ ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నాం. సంతోషం. 50 సంవత్సరాలు చేసుకుని కాదు. కానీ వాళ్ళు చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అనుకున్నాం. సిద్దిపేట నుంచి అడిగారు ఏ రకంగా పోయడం జరుగుతూ ఉంది. ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదులు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్భయమైనటువంటి ఒక నమ్మకం. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్న శాసనసభ్యుడిగా ప్రతి ఒక్కటి ఈరోజు చెప్పిన అన్ని జరగాలి. జరగకపోతే టోల్ ట్యాక్స్ నడవనీయం, ఇది గ్యారంటీ. దాంతోపాటు స్థానిక లారీలకు ఏదైతే లోకల్ ట్రక్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ చెప్పినాం. ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు. దాని తర్వాత గోదావరి నుంచి ట్రాన్స్పోర్ట్ పోయేటి, లోడింగ్ పోయినా కూడా వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అవి చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకు 12 సంవత్సరాల కింద ఒకటే జీతం, ఈరోజు కూడా అదే జీతం. ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తారు. కొత్త వాళ్ళని తీసుకోరు, ఎక్కడో బయటి వాళ్ళని తీసుకొస్తారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానికులే ఉండాలి, సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలి. నెలకు రోజువారీగా 12 నుంచి 16 లక్షలు 19 లక్షలు వసూలు చేస్తున్నాయి కేబుల్ గేట్. ఈ ప్రాంత నిర్లక్ష్యం చేస్తూ వారు చేసే పని చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనికి అందరూ సహకరించాల్సిన కోరుతా ఉన్నా. ఇది మా డిమాండ్. హలో